అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, ఈ 'చాణక్య నీతి సూత్రాలు' పుస్తకంలో నుంచి 1వ అధ్యాయంలోంచి ఈరోజు మరొక శ్లోకం చూశానండి. అది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, లోకయాత్ర భయం లజ్జ, దాక్షిణ్యం త్యాగశీలత, వంచ యాత్ర వంచయత్ర న విద్యంతే న కుర్యాతత్ర సంగతిం. అంటే ఇక్కడ తాత్పర్యం కూడా ఇచ్చారండి. ఎక్కడైతే జీవనోపాధి దొరకదో, ఎక్కడైతే లోకులలో భయము, సిగ్గు ఇలాంటివి ఉండవో, అలాగే దానమిచ్చే ప్రవృత్తి ఉండదో, అలాంటి చోట మనిషి నివాసయోగ్యంగా ఉండడం అనేది నివాసయోగ్యంగా ఉండడానికి ఆ చోటు సరిపోదు అని చెప్తున్నారండి. ఎక్కడైతే జీవనోపాధికి వ్యాపారం దొరకదో, వ్యాపారానికి కానీ, వృత్తికి కానీ, ఉద్యోగానికి కానీ తావుండదో, ఎక్కడైతే ప్రజలు సిగ్గు కానీ, భయం కానీ ఇలాంటివి ఉండవో, అంటే అంటే ఏదైనా ఒక తప్పు చేయడానికి భయపడతారు జనరల్‌గా. ఇప్పుడు ఏదైనా తప్పు చేయాలన్నా, లేదు ఏదైనా కొంచెం కొత్తగా చేయాలన్నా కొంత భయం ఉంటుంది. అది వేరు. ఏదైనా తప్పుడు పనులు చేయాలంటే భయము, అమ్మో! చుట్టుపక్కల ఎవరైనా ఏమైనా అంటారేమో, లేదంటే ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరేమో అనే ఇలాంటి భయము. ఎక్కడైతే జీవనోపాధి అంటే తెలుసు కదండీ! ఉద్యోగం కానీ, వృత్తి, వ్యాపారాలు చేయడానికి అవకాశం దొరక్కపోవడము, లేదంటే ఎలాంటి ఒక స్థితి అక్కడ లభ్యం కాకపోవడము. ఇంకా పరోపకారం చేయగల త్యాగశీలులు దుర్లభమైపోయిన ప్రదేశం అంటండి. అంటే ఇప్పుడు పరోపకారం అంటే జనరల్‌గా ఒకళ్ళకి సహాయం చేసే స్థితి. అలాగే త్యాగశీలురు అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న వస్తువు ఉంది. మనకంటే కూడా మనము కొంతవరకు ఆ ఒక వస్తువుని మనము గలిగిన పరిస్థితి మనకుంటుంది. కానీ మరికొందరికి మనకి మనకొక వస్తువు అంతే. కానీ ఇంకొకళ్ళకి అది అవసరం కావచ్చు. లేదంటే ఇంకొకళ్ళకి చాలా అమితమైన దాని మీద ఇష్టం కావచ్చు. లేదంటే వాళ్ళకది అవసరం కావచ్చు. అది లేనిదే వాళ్ళకి ఒక రోజు గడవదు కావచ్చు. అట్లాంటి స్థితి ఉందనుకోండి, ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకది ఇచ్చేయడమే. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం కావచ్చు. మనకి వస్తువే. లేకపోతే మనకి ఇష్టమైన వస్తువు. కానీ వాళ్ళకది అవసరమైన వస్తువు. అవసరం ఇంపార్టెంట్. ఇష్టం ఇంపార్టెంట్ కాదు. కొన్ని సార్లు మనము దాన్ని ఒక ఒక తెలుసుకోవాలి అనుకుంటే గనక ఇష్టం ఇంపార్టెంట్ కాదు. కొన్నిసార్లు అవసరమే ఇంపార్టెంట్. ఇంకొకటి పరోపకారం. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎవరికైనా వాళ్ళకి మన వంతుగా మనము ఎంత చేయగలమో కొన్ని డబ్బు సాయం చేయగలిగినవి ఉంటాయి. కొన్ని మాట సాయం చేయగలిగినవి ఉంటాయి. కొన్ని అయితే మనము వాళ్ళతో పాటు ఉంటే చాలు. మనం ఏ సాయం చేయక్కర్లా. జస్ట్ వాళ్ళతో పక్కన నిలబడితే చాలు. మనం వాళ్ళ పక్కన ఉంటే చాలు. అని ఇలాంటిది కూడా ఒక సాయం కిందకే వస్తుంది. అట్లాగా ఏదో ఒకటి మనకు తోచింది మనం చెయ్యగలిగింది ఏదైనా సరే చెయ్యగలిగే స్థితి ఉంటే గనక ఆ ప్లేస్ మనము ఉండడానికి యోగ్యమైన ప్లేస్. అలాంటి ఒక స్థితి ఎక్కడ ఉండదో అది యోగ్యమైన ప్రదేశం కాదు. మనం నివాసయోగ్యమైన ప్రదేశం కాదు. ఇంకా లోకుల్లో న్యాయ వ్యవస్థ, అలాగే సమాజం పట్ల భయం ఉండని ప్రదేశం. అంటే లోకుల్లో న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసే ముందు అది కరెక్టా? కాదా? అనేది మన ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంది. దాన్ని విని మనం ఫాలో అవ్వాలి. ఒక్కొక్కసారి మనం దాని గొంతు నొక్కేస్తూ ఉంటాం. అది వినకుండా ఆపేస్తూ ఉంటాం. లేదంటే ఏ విషయమైతే మనం చేస్తామో సపోజ్ మన వాళ్ళని వెనకేసుకురావడం అనుకోండి. అక్కడ తప్పుందనుకోండి. ఆ తప్పుని ఖచ్చితంగా ఖండించి తీరాలి. తప్పంటే తప్పే అంతే. కరెక్ట్ అంటే కరెక్ట్. ఎక్కడైతే ఆ న్యాయం ఉండదో అక్కడ స్వార్థం ఉంటుంది. అలాంటి చోట ఉండకూడదు. అంటే జనరల్‌గా ఒక ఉదాహరణ కోసం చెప్పాను. సమాజం పట్ల భయం ఉండాలి.
ఎందుకంటే మనం బ్రతుకుతున్నది జంతువుల మధ్య కాదు, అడవిలో కాదు. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొంత సమాజం పట్ల భయమని చెప్పను. ఒక ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ పెళ్లి ఉందనుకోండి, అందరిని పిలిచి చేసుకుంటారు. ఎందుకు? ఒకవేళ మనం చేసేది ఇప్పుడు కరెక్ట్. అందరిని పిలుస్తున్నాం. ఒకవేళ మనం వాళ్ళని వదిలేయవలసి వస్తే? ఎవరికీ చెప్పం. అందరిని పిలవం కదా! ఎందుకంటే తప్పుంటే మీ ఇద్దరు సదురుకోండి అని చెప్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ ఇద్దరు సదురుకోండి. తిప్పలు మీ ఇద్దరే పడండి. బట్ కలిసుండండి అని చెప్తారు కదా! అందుకే సమాజం అనేది అంటే అవసరానికి మనకు సమాజం పనికొస్తుంది, పనికిరాదు అది వేరే విషయం. కానీ మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి కొద్దో గొప్పో అందరూ వెళ్ళే మార్గాన్ని మనం అనుసరించాలి. మొత్తం కాకపోయినా కొద్దిగైనా సరే మనం సమాజంతో పాటు కలిసి వెళ్ళాలి. అందుకే అందుకే చెప్తారనమాట. ఎక్కడైతే జనుల్లో దానమిచ్చే గుణము ఉండదో అది ఆ ప్రదేశం అనేది మనము నివాసయోగ్యంగా ఉండడానికి సరికాదు అని చెప్తున్నారు. ఎక్కడైతే మనం జనరల్‌గా పాత రోజుల్లో అయితే గనక దానం ఇవ్వడం అనేది అసలు చాలా విరివిగా జరుగుతుండేది. కానీ ఇప్పటి రోజుల్లో పాపం ఎవ్వరికీ అంత ఆదాయం ఉండట్లేదు. అంతగా టైము ఉండట్లేదు. కానీ కొద్దో గొప్పో గుళ్ళలో అన్నదానాలకు కావచ్చు, లేదంటే దేవుడి కార్యాలకు కావచ్చు, కొద్దో గొప్పో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడాను. అది కొంత పెరిగితే మంచిది. అందరికీ అర్థమైందనుకుంటానండి. ఎక్కడైతే జీవనోపాధికి వృత్తి దొరకదో, ఎక్కడైతే ప్రజలు సిగ్గు, భయము అలాంటివి ఎక్కడైతే ప్రజలకి ఉండవో, పరోపకారం చేసే గుణము, త్యాగశీలమైన జనులు ఎక్కడైతే ఉండరో, లోకులకి న్యాయము, సమాజం పట్ల భయము ఉండవో, ఇంకా ఎక్కడైతే జనుల్లో దానం ఇచ్చే గుణము ఉండదో, అంటే అసలు ఆ గుణం అనేది తెలీదు అని ఇలాంటి జనం ఉంటారు. అలాంటి చోట్ల మనుషులు నివసించడానికి యోగ్యమైన ప్లేస్ కాదు అని చెప్తున్నారండి ఈ చాణక్య నీతి ప్రకారం. అందరికీ నా వీడియోస్ నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం.